హలో అండి. ఈ వీడియోలో మై డిమోన్ కే డ్రామా ఎపిసోడ్ 9 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ మా అమ్మ నాన్న అండ్ మేడం జూ నేను లవ్ చేసిన వాళ్ళందరూ చనిపోయారు, నువ్వు కూడా నా వల్ల చనిపోతావు అంటుంది హీరోతో. అదంతా నేను పట్టించుకోనని చెప్పి హీరో ఆమెను కిస్ చేస్తాడు. అలా గార్డెన్లో వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ నీ వూండ్ వెట్ అవ్వకూడదు కదా, పద వెళ్ళిపోదాం అంటుంది. అతను ఆమె హ్యాండ్ పట్టుకొని స్ప్రింకిల్ అవుతున్న వాటర్ని స్టాప్ చేస్తాడు. అది చూసి ఆమె షాక్ అయ్యి నీ పవర్ వర్క్ అవుతుందా అని అంటుంది. అవును, నా పవర్ తిరిగి వచ్చింది అంటాడు అతను. తర్వాత వాళ్ళ ఇంటికి రిటర్న్ వచ్చాక హీరోయిన్ అతని ఓన్ డ్రెస్సింగ్ రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కిస్ చేస్తూ ఇద్దరు క్లోజ్ అవుతారు. అలా వాళ్ళిద్దరు నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ అయ్యాక హీరో ఆమె ఫేస్ చూస్తూ ఇందుకేనేమో హ్యూమన్స్ ఫూలిష్గా లవ్లో పడేది అంటాడు. అప్పుడు ఆమె నిద్ర లేచి హీరోని చూసి సిగ్గుపడుతూ ఫేస్ కవర్ చేసుకుంటుంది. అతను త్వరగా పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం, నాకు ఆకలిగా ఉంది అంటాడు. రెస్టారెంట్కి వెళ్ళాక హీరో కపుల్ సెట్ ఆర్డర్ చేస్తే అక్కడున్న వెయిటర్ వచ్చి అది ఓన్లీ క్రిస్మస్ రోజు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అంటాడు. ఈరోజు క్రిస్మస్ అనుకొని ప్రిపేర్ చేసి తీసుకురా అంటాడు హీరో. ఇంగ్రీడియంట్స్ లేవు సార్ అంటాడు ఆ వెయిటర్. హీరో అలిగి సరే పద మనం కపుల్ సెట్ ఉండే వేరే రెస్టారెంట్కి వెళ్దాం అంటాడు. వేరే ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నామే. అప్పుడే వాళ్ళకి హీరోయిన్ లాస్ట్ టైం బ్లైండ్ డేట్లో మీట్ అయిన పర్సన్ పక్క టేబుల్లో కనిపిస్తాడు. అతనితో వచ్చిన అమ్మాయితో నాకు ఒక పెద్ద కంపెనీ వారసురాలు పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది, బట్ నేనే అలాంటి రిచ్ ఫ్యామిలీ డాగ్గా ఉండడం కన్నా పబ్లిక్ లాయర్గా వర్క్ చేస్తూ గవర్నమెంట్ డాగ్గా ఉండడం బెటర్ అనుకొని ఆమెకు నో చెప్పా అంటూ ఉంటాడు అతను. అతని మాటలు విన్న హీరో అందుకేనా లాస్ట్ టైం సర్వ్ చేసిన ప్రతి డిష్ని డాగ్ లాగా స్మెల్ చేసావు అంటాడు. హీరోయిన్ని చూసి అతను వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో నీ హ్యాండ్ ఇట్ ఇవ్వు, ఇంకోసారి నీ గురించి ఇలా చెప్పకుండా అతన్ని నిజంగా డాగ్ని చేసేస్తా అంటాడు. ఆమె వదిలే, మ్యారేజ్ చేసుకుందామని నేనే చెప్పి క్యాన్సిల్ చేశాను కదా అంటుంది. నువ్వు అతని సైడ్ మాట్లాడుతున్నావేంటి అని అతను అలుగుతాడు. నేను ఈరోజు వర్క్కి వెళ్ళట్లేదు, ఇవాళ కంపెనీ యానివర్సరీ అంటుంది ఆమె. నిజంగానా అంటూ అతను వెంటనే హ్యాపీ ఫీల్ అవుతాడు. అలా వాళ్ళిద్దరు పార్క్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అక్కడున్న కపుల్ సైకిల్స్ చూసి దోదోహి మనం కూడా అది ట్రై చేద్దాం అంటాడు హీరో. అలా ఇద్దరు కపుల్ సైకిల్ రైడ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళిద్దరు ఆ పార్క్లో నడుస్తూ ఉంటే హీరో నాకు గాడ్ క్రియేట్ చేసిన వాటికంటే హ్యూమన్ క్రియేట్ చేసినవే నచ్చుతాయి అంటాడు. గాడ్ అంటే ఎందుకు నీకు ఇష్టం లేదని అడుగుతుంది ఆమె. బాస్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పు, డైరెక్ట్గా మీట్ అవ్వకపోయినా ఎందుకో నేను గాడ్తో అటాచ్ అవ్వలేకపోయాను అంటాడు. యాక్చువల్లీ ఇనిషియల్ డేస్లో డీమాన్స్ హ్యూమన్స్కి గార్డియన్స్లా ఉండేవాళ్ళు అని చెప్తాడు హీరో. మరి గార్డియన్ నుండి డీమాన్గా ఎందుకు చేంజ్ అయ్యారని అడుగుతుందామె. ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ డార్క్ సైడ్ బయటపడుతుంది కదా, మేబీ అందువల్లేనేమో అంటాడు అతను. నువ్వు మళ్ళీ నీ ఒరిజినల్గా మారుతున్నందుకు హ్యాపీ, ఇక నుండి నువ్వు నా గార్డియన్వి అంటుందామె. అలా వాళ్ళిద్దరు హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని స్కై చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఎవరో వాళ్ళని సీక్రెట్గా ఫోటో తీస్తారనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరు కేఫ్కి వెళ్ళి కపుల్ సెట్ డ్రింక్స్ ఆర్డర్ చేసి తాగుతూ ఉంటారు. అప్పుడు హీరో హ్యూమన్స్ కూడా క్యాట్స్ లాంటి వాళ్ళు, ఒక్కసారి పడిపోయాక స్లోగా క్యూట్ అనిపిస్తూనే ఉంటారు వాళ్ళు అంటాడు. అప్పుడు ఆమె ఇప్పుడు నన్ను క్యాట్తో కంపేర్ చేస్తున్నావు అని అడుగుతుంది. కిట్టి కాకపోతే బేబీ అని పిలిచేనా, నువ్వు నన్ను హబ్బీ అని పిలువు అంటాడు అతను. ఆమె నవ్వుతూ వద్దంటుంది. సో హీరో అలుగుతాడనమాట. ఆమె సరే కిటీయే బెటర్ అంటూ కన్విన్స్ చేసింది అతన్ని. వాళ్ళు కేఫ్లో ఉండగా మేడం జూ కూతురు దూరం నుండి సీక్రెట్గా వాళ్ళని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం ఆ అటాకర్ హీరోయిన్ని కిడ్నాప్ చేసినప్పుడు ప్లే చేసిన మ్యూజిక్ వాళ్ళకి వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ వినగానే హీరోయిన్ చాలా టెన్షన్ పడుతుందన్నమాట. బట్ ఆ మ్యూజిక్ వేరే పర్సన్ ఫోన్ రింగ్ టోన్. అప్పుడు హీరోయిన్ ఆ అటాకర్ వల్ల మంచి సాంగ్ని విని కూడా భయపడాల్సి వస్తుంది అంటుంది. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాక హీరో అదే సాంగ్ ఆన్ చేసి రా డ్యాన్స్ చేద్దామని చెప్పి ఆమెను బాల్కనీలోకి తీసుకెళ్ళి ఆమెతో స్లోగా డ్యాన్స్ చేపిస్తూ ఇక నుండి ఇది మన సాంగ్ అంటాడు. ఆమె రిలీఫ్గా ఫీల్ అయ్యి అతన్ని హక్ చేసుకుంటుంది. అటు సొక్మెన్ ఎంప్లాయీస్తో గోల్ఫ్ ఆడుతూ న్యూ చైర్పర్సన్ అనౌన్స్ చేయడానికి స్పెషల్ షేర్ హోల్డర్స్ మీటింగ్ నెక్స్ట్ వీకే అరేంజ్ చేయండి, మీకు మనీ ఇచ్చేది ఇలాంటివి చూసుకోవడానికే అంటాడు. ఆ తర్వాత సొక్మెన్ అండ్ దొగ్గెన్ కార్లో వెళ్తూ ఉంటే సొక్మెన్కి 17 years బ్యాక్ జరిగిన ఒక విషయం గుర్తొస్తుంది. అతను మేడం జూ నేను చేసిన పాపాలన్నీ వాష్ చేసుకోవాలంటూ టెన్షన్ పడ్డం అబ్జర్వ్ చేసి ఉంటాడనమాట.
ఆ విషయం తలుచుకుంటూ మదర్ మనల్ని ఎందుకు అంత హేట్ చేశారో తెలుసా, అదంతా ఆమె పైన ఆమెకున్న హేట్రెడ్ వల్లనే అని చెప్పి దొగ్గంతో అంటాడు అతను. సో మనం ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నామో తెలుసుకో, పబ్లిక్కి మనం స్ట్రాంగ్గా కనెక్టెడ్ అని ప్రూవ్ చేయాలి. మా మదర్లా కాకుండా నేను నిన్ను వదిలేయకుండా యూస్ చేసుకుంటాను. నా ఓన్ బ్లడ్ కాకుండా నేను ఎవ్వరిని నమ్మను అంటాడు. అప్పుడు దొగ్గన్ సెకండ్ ఫోన్ రింగ్ అవుతుందన్నమాట. సెకండ్ ఫోన్ జస్ట్ గర్ల్స్ కోసమే, నేనంతా సార్ట్అవుట్ చేసుకుంటాను, మీరేం పట్టించుకోవద్దు అంటాడు అతను వాళ్ళ డాడీతో. అటు ఆ అటాకర్ హీరోయిన్ ఫోటో చూస్తూ ఏంటి నేనుండి నాకు ఇంకా ఆర్డర్ రాలేదని చెప్పి అతనికి ఆర్డర్స్ ఇచ్చే పర్సన్కి మెసేజ్ చేస్తాడనమాట. ఆ నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ బాల్కనీలో నిల్చొని, మేడం జూ నాకు ఏది బెస్టో అదే చేయమన్నావు కదా, అదే చేస్తున్నా, ఫైనల్లీ ప్రశాంతంగా ఉన్నా అంటూ తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో అక్కడికి వచ్చి, ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దు, మనం ఎంజాయ్ చేద్దాం అంటాడు. అప్పుడు సుక్మేన్ ఒక డాక్యుమెంట్ సెండ్ చేశాడని హీరోయిన్కి వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేస్తుందన్నమాట. సో వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. అది ఆమె ఆస్తులని రివర్ట్ చేస్తున్నట్టు డాక్యుమెంట్ అనమాట. హీరో దానిపైన సైన్ చేయొద్దు అంటాడు. ఆమె, నేను ఇవన్నీ వదిలేస్తేనే హ్యాపీగా ఉండగలుగుతా, నాకు ఇలాగే ప్రశాంతంగా ఉండాలని ఉంది అంటుంది. దీని వెనుక ఎవరున్నారో కనీసం అతని ఫేస్ కూడా చూడకుండానే వదిలేస్తావా, నువ్వు ఇప్పుడు ఇలా స్టాప్ చేసేస్తే లైఫ్ లాంగ్ భయపడుతూనే ఉండాలి, అట్లీస్ట్ అతని ఫేస్ అయినా చూద్దాం, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అంటాడు హీరో. ఆమె, సరే అతని ఫేస్ చూసి వచ్చేద్దాం అంతే, పద అంటూ హ్యాండ్ ఇస్తుంది. హీరో టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు ఆమె హ్యాండ్ పట్టుకొని, బట్ అతని పవర్ వర్క్ అవ్వదన్నమాట. డే అంతా నీ పక్కనే ఉన్నాను కదా, అయినా ఎందుకు రీఛార్జ్ అవ్వలేదు అంటాడు అతను. సరే నువ్వు రీఛార్జ్ అయ్యాకే వెళ్దాం అంటున్నామే. అప్పుడే అక్కడికి సొక్యోన్ వస్తాడు. వాళ్ళిద్దరు హ్యాండ్స్ పట్టుకో ఉండడం అతను చూస్తాడనమాట. ఆ తర్వాత అతను హీరోయిన్ని మీట్ అయ్యి, బోర్డ్ మీటింగ్ మిస్ అయ్యాను కదా, సో నిన్ను మీట్ అవుదామని ఇటు వచ్చా, అంతా ఓకేనా అని అడుగుతాడు. అంతా ఓకే, ఇప్పుడే ప్రశాంతంగా ఉంటున్నా నేను అంటున్నామే. ఆమె హ్యాండ్ పైన ఉన్న టాటూ చూస్తూ, యుఎస్లో మనం చదువుకునేటప్పుడు టాటూ పార్లర్కి వెళ్తే అక్కడ నీడిల్స్ చూసి నువ్వు చాలా భయపడ్డావు అంటాడు. ఆమె, అవును, బట్ ఇది నేను డ్రింక్ చేసినప్పుడు వేపించుకున్నా, సో భయపడలేదు అని చెప్తుంది. నువ్వు జుంగాన్ని మీట్ అయ్యాక చాలా చేంజ్ అయ్యావు, నీ డెసిషన్ వల్ల రిగ్రెట్ అవ్వట్లేదా అని అడుగుతాడు అతను. ఆమె, లేదు నేనేం ఫీల్ అవ్వట్లేదు అంటుంది. ఆ తర్వాత అతను హీరోని మీట్ అయ్యి, రీసెంట్గా నీకు అంత పెద్ద ఇంజరీ అయ్యింది కదా, అంత ఫాస్ట్గా ఎలా రికవర్ అయ్యావు, వ్యాంపైర్స్ అయితే హ్యూమన్ బ్లడ్తో యంగ్గా ఉంటాయి, మరి నీ సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు హీరో, మళ్ళీ ఆ వ్యాంపైర్స్ నాన్సెన్స్ ఏంటి, ఎందుకు నీకు వాటిపైన అంత ఇంట్రెస్ట్ అంటాడు. నా ఇంట్రెస్ట్ అంతా నీ పైన అంటాడు అతను. హీరో పక్కకి జరుగుతూ, నీకు మెన్ అంటే ఇంట్రెస్టా అంటాడు. అతను, దోదో హీ బాడీ గార్డ్ ఆర్ హస్బెండ్గా ఉంటే నీకేంటి బెనిఫిట్, నీకోసం ఆమె ఇదంతా స్టాప్ చేయాలని డిసైడ్ అయ్యింది, నువ్వు ఆమెను ఆపవా అని అడుగుతాడు. అప్పుడు హీరో, నేను ఆమెను స్టాప్ చేయనివ్వను, నన్ను అటాక్ చేసిన వాడిని కనిపెట్టకుండా వదలను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అటాకర్ ఫేస్ డీటెయిల్స్ చెప్పి అతని ఫేస్ స్కెచ్ వేపిస్తాడనమాట. అటు ఆ గ్యాంగ్స్టర్స్ హీరో ఫౌండేషన్ అంతా క్లీన్ చేస్తూ అందులో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరినీ కంప్లీట్గా చెక్ చేసే లోపలికి పంపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు చేసేదంతా హీరో అసిస్టెంట్ చూసి హీరోకి కాల్ చేసి, నువ్వు వెంటనే ఫౌండేషన్కి వచ్చి ఎలాగైనా ఈ గ్యాంగ్ని ఇక్కడ నుండి పంపించేయంటాడు. సో హీరో వెంటనే అక్కడికి వచ్చి, మీ అందరికి ఒక టాస్క్ ఇస్తున్నా, ఈ టాస్క్ ఫెయిల్ అయితే మీరు నాకు ఇంకెప్పుడు కనిపించకూడదు అని చెప్తాడు ఆ గ్యాంగ్తో. వాళ్ళకి ఆ అటాకర్ స్కెచ్ ఇచ్చి అతన్ని కనిపెట్టమని చెప్తాడనమాట. హీరోయిన్ సొక్మెన్ సెండ్ చేసిన డాక్యుమెంట్ సైన్ చేసి ఆమె అసిస్టెంట్కి ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ డ్రింక్ చేయడానికి వెళ్తారు. అటు జిన్గా అండ్ హీరోయిన్ మీట్ అయ్యి, నీకు నేను వార్నింగ్ ఇచ్చినా కూడా నా మాట వినకుండా ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నావా, ఎందుకు డిమాన్ నుండి హ్యూమన్గా మారాలనుకుంటున్నావు అంటుంది. నువ్వేం చెప్పినా నేను దోదోహిని వదులుకోలేను అంటాడు అతను. నేను కూడా నిన్ను వదులుకోలేను అంటుందామె. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఇంకెప్పుడు లైన్ క్రాస్ చేయొద్దని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు అతను. దోదోహి ఎందుకు అంత స్పెషల్ నీకు, ఆమె కోసం ఎందుకు అంత దూరం వెళ్తున్నావు అంటూ అరుస్తుందామె. ఆ తర్వాత హీరోయిన్ బాగా డ్రింక్ చేసి హీరోకి కాల్ చేసి, హబ్బీ ఎక్కడున్నావు అంటుంది. సో అతను వెంటనే వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్తాడు. అతను వెళ్ళేసరికి వాళ్ళిద్దరు బాగా డ్రింక్ చేసి మీనింగ్లెస్గా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అతని అసిస్టెంట్ని పిలిచి హీరోయిన్ అసిస్టెంట్ని ఆమె ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక హీరో, మనం కూడా ఇంటికి వెళ్దాం అంటాడు. అప్పుడు హీరోయిన్, పిగ్గీ బ్యాక్ రైడ్ కావాలని అడుగుతుంది.
సో ఆమెను లిఫ్ట్ చేసి బ్యాగ్ ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు అతను. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్ళి బెడ్ పైన పనుకోబెడతాడు. గ్యాంగ్స్టర్స్ అటాకర్ స్కెచ్ పట్టుకొని అన్ని ప్లేసెస్లో సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఆ అటాకర్ ఫేస్ని పోలీసులు డేటాబేస్లో డేటాతో మ్యాచ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అతని డీటెయిల్స్ దొరుకుతాయి. అటు ఆ అటాకర్కి ఆర్డర్స్ ఇస్తున్న పర్సన్ అతని ప్లేస్కి వచ్చి ఉంటాడనమాట. అటాకర్ అతనితో ఆ డెవిల్ని ఫైర్తో చంపాలని ప్లాన్ చేస్తున్నా, ఆ బుక్లో కూడా డీమాన్ ఫైర్ వల్లే డిజపియర్ అయిపోతుందని రాసుంది కదా, సో నేను గాడ్ ఆర్డర్ ప్రకారం చేస్తున్నా, నేనేం మర్డరర్ని కాదు అంటూ ఉంటాడు. అక్కడికి ఆ పర్సన్ గ్లోవ్స్ వేసుకొని వచ్చి అటాకర్ని రోప్తో గట్టిగా హ్యాంగ్ చేస్తాడనమాట. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, మేడం జూ కొడుకు సుక్మిన్. అటాకర్ అతని దగ్గర నుండి తప్పించుకొని పక్క రూమ్లోకి వెళ్ళిపోయి, సుక్మిన్, నన్ను జైల్లో నుండి రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ, ఈరోజు నువ్వు నా చేతుల్లో చనిపోతావు అంటూ ఉంటాడు. అప్పుడు సుక్మిన్ అతని రూమ్లోకి ఫ్యూయల్ పోసి ఫైర్ స్టార్ట్ చేస్తాడనమాట. అటాకర్ ఫైర్లో కంప్లీట్గా కాలిపోతూ ఉంటే సుక్మిన్ అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంట్లోని ఫైర్లో అతని గ్లోవ్స్ కాల్ చేస్తాడు. యాక్చువల్లీ సుక్మిన్ ఈ డ్రామా స్టార్టింగ్లో ఫైనాన్షియల్ టీమ్ లీడ్ని చంపించుంటాడనమాట. ఆ విషయం మేడం జూకి తెలిసిపోవడంతో ఆమె మెడిసిన్ చేయించేసి ఆమె చనిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత అటాకర్కి హీరోయిన్ని చంపమని కూడా ఆర్డర్ ఇస్తాడు. అదంతా తలుచుకుంటూ అతను నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ హీరోయిన్కి కాల్ చేసి ఆ అటాకర్ డీటెయిల్స్ దొరికాయి, అతను ఉండే ప్లేస్ ట్రేస్ చేశాం, ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం, ఫర్దర్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తామని చెప్తారు. బట్ పోలీసులు ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ అంతా ఫైర్లో కాలిపోయి ఉంటుంది. అతని బాడీ దొరుకుతుంది వాళ్ళకి. జరిగిందంతా పోలీసులు హీరో అండ్ హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ ప్లేస్ అంతా కాలిపోయిందని, ఆ అటాకర్ చనిపోయాక అతని బాడీని నైఫ్తో పొడిచారని ఫోటో చూపిస్తారనమాట. అప్పుడే అక్కడికి సొక్యాన్ వచ్చి అటాకర్ చనిపోయాడా అని అడుగుతాడు. అప్పుడు హీరో, దొదుహి, నేను అర్జెంట్గా ఒక విషయం చెక్ చేయాలి, నువ్వు సొక్యాన్తో ఇంటికి వెళ్ళు అంటాడు. సో హీరోయిన్ సొక్యాన్తో వెళ్తుంటే అతను అటాకర్ని కనిపెట్టడానికి జొంగో అని హెల్ప్ చేశాడా, నువ్వు ఎలా అతన్ని నమ్ముతున్నావు అని అడుగుతాడు. జొంగో అని అనుమానించడం కరెక్ట్ కాదు, నేను డేంజర్లో ఉన్న ప్రతిసారి అతనే నన్ను సేవ్ చేశాడు అంటుంది హీరోయిన్. అటు హీరో అతని ఆఫీస్కి వెళ్ళి అతని ప్లేస్ అంతా సెర్చ్ చేస్తే అతనికి టేబుల్ కింద సీక్రెట్ రికార్డింగ్ డివైస్ కనిపిస్తుందన్నమాట. అది అతని అసిస్టెంట్కి చూపిస్తూ, అటాకర్ ఫేస్ నాకు తెలిసిపోయిందని వెంటనే అతన్ని చంపేశారు, సో ఎవరో మన మాటలు విన్నారని డౌట్ వచ్చి చూస్తే ఈ డివైస్ దొరికింది, అంటే వాళ్ళకి నా గురించి మొత్తం తెలుసు అని చెప్తాడనమాట. ఈ డివైస్ హెల్ప్తో దీని వెనుక ఎవరున్నారో ఫైండ్ అవుట్ చేయొచ్చా అని అడుగుతాడు హీరో. అప్పుడు అసిస్టెంట్, ఇంకొక డే ఆగితే ఫుల్ మూన్ డే వస్తుంది, ఆ రోజు ట్రై చేస్తే నీ టాటూ పవర్ అన్నీ రిటర్న్ వచ్చేస్తాయి, ఈలోపు ఏం చేయకుండా కామ్గా ఉండడం బెటర్ అని చెప్తాడు. అప్పుడు హీరో అక్కడున్న క్లాక్స్ని అబ్జర్వ్ చేస్తే క్లాక్స్ అన్నీ స్టాప్ అయిపోయి ఉంటాయన్నమాట. క్లాక్స్ అన్నీ ఆగిపోయాయి ఏంటి అని షాక్ అవుతాడు అతను. సో అతను వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే అతను లాస్ట్ టైం సేవ్ చేసిన చిన్న పాప మళ్ళీ ఎమర్జెన్సీ అని హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. అదంతా చూశాక అతని పవర్స్ కంప్లీట్గా పోయాయని హీరోకి అర్థమవుతుందన్నమాట. అతను ఇన్ని డేస్ నుండి కలెక్ట్ చేసుకుంటున్న డీల్స్ అన్నీ డిజపర్ అయిపోతాయి. అతనికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా. అప్పుడు హీరో వెంటనే ఆ మిస్టీరియస్ ఉమెన్ దగ్గరికి వెళ్తాడనమాట. ప్రీవియస్గా ఆమెని మీట్ అయిన ప్రతిసారి ఆమె ఆడ్గా మాట్లాడడం హీరోకి గుర్తొచ్చి, నీకు నేను ఎవరో తెలుసు కదా అని అడుగుతాడు. ఆమె అతన్ని చూస్తూ, కంప్లీట్గా హ్యూమన్గా అయిపోయావు నువ్వు అంటుంది. ఆ తర్వాత అతన్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది ఆమె. అక్కడ సర్వెంట్స్ అందరూ ఆమెను చాలా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి డ్రింక్స్ సర్వ్ చేస్తారు. అదంతా చూసి హీరో, నువ్వు ఇక్కడికి రెగ్యులర్గా వస్తావా, హ్యూమన్స్ మామూలుగా అపీరియన్స్ని బట్టే వాల్యూ ఇస్తారు, బట్ నువ్వు సరిగ్గా లేకపోయినా నిన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అడుగుతాడు. ఆమె, మేబీ వాళ్ళు నా అపీరియన్స్ కాకుండా ట్రూ సెల్ఫ్ చూస్తున్నారేమో అంటుంది. అక్కడున్న మెంబర్స్కి ఆమె చాలా బాగా రెడీ అయి ఉన్న ఉమెన్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు హీరో, నా మ్యాటర్ డిస్కస్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లేసేనా అని అడుగుతాడు. ఆమె, ఏం నీకు ఈ ప్లేస్ నచ్చలేదా, మరి ఈ ప్లేస్ ఎలా ఉంది అంటూ చిటిక వేస్తుంది. అలా ఆమె చిటిక వేసిన ప్రతిసారి వాళ్ళ చుట్టూ ఉన్న ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అదంతా చూసి హీరో షాక్ అయ్యి, ఎవరు నువ్వు, గాడ్వా అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ, అవును, నాకు చాలా నేమ్స్ ఉన్నాయి, కొందరు నన్ను యూనివర్స్ అంటారు, మరి కొందరు టైం అంటారు అని చెప్తుంది. హీరో, అయితే నా పవర్ నాకు తిరిగి వచ్చేలా చెయ్యి, న్యూ డీల్ చేసుకోకపోవడం వల్లే నా పవర్స్ పోయాయా, ఒక్క ఛాన్స్ ఇవ్వు డీల్ చేసుకోవడానికి అని అడుగుతాడు. డీల్స్ వల్ల కాదు ఇదంతా,
నీ టాటూ రాంగ్ పర్సన్ దగ్గర ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది, నువ్వు త్వరలోనే చనిపోబోతున్నావు అంటుంది. హీరో టెన్షన్ పడుతూ నా పవర్ తిరిగి రావడానికి ఏదో ఒక దారి ఉంటుంది కదా అని అడుగుతాడు. ఆమె ఒక దారి ఉంది, నీ టాటూ ఉన్న ఆ ఉమెన్ చనిపోతే నీ పవర్స్ నీకు తిరిగి వస్తాయని చెప్తుంది. అటు సొక్యాన్ జిన్గాయన్ని మీట్ అయ్యి జుంగాన్ గురించి నీకు తెలుసా, అతని సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. అతను ఒక డీమాన్, మనుషుల వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని హెల్కి పంపిస్తూ ఉంటాడు అని ఆమె అతనితో చెప్తుంది. అలా ఎపిసోడ్ 9 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.